మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో నేర్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ఈ ఈవెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సుమారుగా 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ 5 లక్షలు అనేది ఎందుకు ఖర్చు అవుతుందంటే, మనం ఇప్పుడు మన బిజినెస్ ఓపెన్ చేయాలని అనుకున్నప్పుడు సుమారుగా రెంట్ ఇప్పుడు ఎంత అంటే ఒక 20,000 రూపాయలు ఉండొచ్చు. ఒక 5 నెలల అడ్వాన్స్ వేసుకున్నా కానీ సుమారుగా 1,00,000 రూపాయలు అవుతుంది. తర్వాతకి మన ఆఫీస్కి ఏది ఉందో ఆఫీస్లో ఇప్పుడు ఫర్నిచర్ అనుకోండి, లేకపోతే లైట్స్, ఫ్యాన్స్, అవన్నీ సోఫా, ఇవన్నిటికీ ఒక 50,000 వరకు అవుతుంది. తర్వాతకి మన ఆఫీస్లో అంటే ఇప్పుడు డెకరేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా బెలూన్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే సుమారుగా ఇంకో 1,00,000 రూపాయల వరకు ఎక్విప్మెంట్కి ఖర్చు అవుతుంది. తర్వాతకి ఏదైతే ఉందో ఇప్పుడు కొంచెంమంది కస్టమర్లు ఏం చేస్తుంటారంటే, మనం అడిగినంత అడ్వాన్స్ ఇవ్వలే. దాని గురించి ఏంటంటే ఈవెంట్స్ కొన్ని ఇప్పుడు క్యాటరింగ్స్ ఉంటాయి, వీడియోగ్రఫీకి కానీ వీటన్నిటికీ మనం అడ్వాన్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బ్యాకప్లో కూడా మనం ఒక 2 lakhs వరకు ఉండేలాగా చూసుకుంటే బిజినెస్ బాగుంటుంది. మేము ఈ ఈవెంట్ బిజినెస్ని మేము కూడా సుమారుగా 5 లక్షల రూపాయల ఖర్చు అయింది మాకు కూడా. ఎందుకు అంటే మాకు ఇప్పుడు ఆ షట్టర్ ఆఫీసు ఏదైతే ఉందో దానికి సుమారుగా ఒక 15,000 రూపాయల రెంటు, తర్వాతకి వచ్చేసి అడ్వాన్స్ వచ్చేసి 1,50,000 రూపాయల అడ్వాన్సు, తర్వాతకి ఒక 80 to 1,00,000 రూపాయలు మాకు ఎక్విప్మెంట్కి ఖర్చు అయిందండి. తర్వాతకి మాది ఏదైతే మేము వెహికల్స్ ఒక 2 వీలర్స్ మాకు ఒక 2-3 ఉన్నాయి, దానికి వచ్చేసి ఒక 1 lakh రూపీస్ అయింది. తర్వాతకి మా ఎక్విప్మెంట్ అంటే లైక్ ఇప్పుడు ఏదంటే కస్టమరు అడ్వాన్స్లో తక్కువ ఇచ్చినప్పుడు దానికి దీనికి బ్యాకప్లో మా దగ్గర ఒక 1,00,000 రూపాయల అట్లా మేము బ్యాకప్లో పెట్టుకున్నాం మా బిజినెస్కి. వర్కింగ్ క్యాపిటల్కి వచ్చేసి సుమారుగా 1,50,000 రూపాయలు అవసరం ఉంటుంది. ఇందులో మన స్టాఫ్కి వచ్చేసి సుమారుగా 50,000 అవుతుంది. అదే 50,000 ఎందుకు అనగా, ఎవరైతే టీఎల్ ఉంటారో మేనేజర్, అతనికి వచ్చేసి ఉంటుంది. తర్వాతకి ముగ్గురు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి 20,000 ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతకి మన షాపు అద్దె వచ్చేసి 15,000 ఉంటుంది. అలాగే మన కరెంటు బిల్స్ కానీ, తర్వాతకి మన ఈ రొటేషన్కి సామాన్లకు కానీ వీటన్నిటికి కూడా అమౌంట్ ఉండాల్సి వస్తుంది. మంత్లీ మనము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేకపోతే ఆటో వెహికల్స్ మెయింటెనెన్స్కి కానీ వీటన్నిటికి కూడా సుమారుగా 1,50,000. నేను ఈ 5 lakhs క్యాపిటల్ మనీ ఎలా అరేంజ్ చేసుకున్నానంటే, నేను జాబ్ చేసేటప్పుడు సేవింగ్ చేసుకున్న మనీ కొంచెం ఉండే, దాంతోపాటు నేను పేరెంట్స్ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని ఉండే. ఆ అమౌంట్ నా స్నేహితుల సహకారం కూడా చాలా ఉండే. ఇందులో వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈ బిజినెస్లో సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. క్యాపిటల్ అమౌంట్ అరేంజ్ కాని వాళ్ళు బ్యాంకులను కూడా అవ్వచ్చు. మెయిన్లీ ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు అనేవి లోన్లు ఇవ్వవు. గవర్నమెంట్కి సంబంధించిన SBI బ్యాంకులు లాంటి వాటిని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాతకి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిసిన తర్వాతకి మీరు ఏదైతే మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టు వర్క్ మొత్తం మన మేనేజర్కి వివరించి, మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దాని గురించి క్లుప్తంగా వివరించి, ఆ బిజినెస్కి కావాల్సిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్స్ అన్ని రెడీ చేసుకొని, మీ IT రిటర్న్స్ కానీ, షాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, షాప్ పర్మిషన్ కానీ, ఆ మున్సిపల్ లైసెన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి, అలాగనే మన కేంద్ర ప్రభుత్వంకి చెందిన ముద్ర లోన్స్ కూడా ఉన్నాయి. ఆ లోన్స్లో కూడా మీ యూనిట్ని బట్టి 0 to 10 lakhs వరకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీరు కొన్ని వాళ్ళ కండిషన్స్ ప్రకారం వాళ్ళకు కొన్ని పేపర్స్, డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. మీరు ఏదైతే యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యూనిట్కి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో సహా మీకు పర్మిషన్, లైక్ ఇప్పుడు మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానికి పర్మిషన్ కానీ, మున్సిపల్ ట్యాక్స్ ఇవన్నీ రెడీ చేసుకుని, IT రిటర్న్స్ ఇవన్నీ రెడీ చేసుకొని 1కి 2 సార్లు మనకి బిజినెస్ కావాలి, మనం బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే 1కి 2 సార్లు ప్రయత్నం చేయండి. చేసిన కంపల్సరీ మీకు మీ యూనిట్ని బట్టి ఒక 40 to 45 days మధ్యలో మీ యూనిట్ని బట్టి 0 to 10 లక్షల మధ్యలో లోన్ పొందొచ్చు.
మీరు అనుకున్నటువంటి ఈ యూనిట్ని స్థాపించుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఆల్రెడీ మనం ఇదే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎంత డబ్బు కావాలో ప్రతి ఒక్కరి వద్ద అంత డబ్బు ఉండకపోవచ్చు. అందుకనే మన గవర్నమెంట్ ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కొన్ని లోన్స్ని అందిస్తుంది. సో ఈ మాడ్యూల్లో మన గవర్నమెంట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఎలాంటి లోన్స్ని అందిస్తుందో ఇదే మాడ్యూల్లో చూద్దాం. ఫస్ట్ వన్, ముద్రా లోన్. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఎటువంటి హామీ లేకుండానే ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది గవర్నమెంట్. అవునండి, ఎటువంటి హామీ లేకుండానే 10 lakhs వరకు లోన్ పొందవచ్చు. అసలు ఎవరికి ఇస్తారంటే నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మింగ్, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రం ఇస్తారు. నేమ్లోనే ఉంది నాన్ కార్పొరేట్. మనమే కనుక ఆ డబ్బుతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే లోన్ రాదు. అదేవిధంగా నాన్ ఫార్మింగ్, మనమే కనుక ఆ డబ్బు తీసుకొని వ్యవసాయాన్ని చేద్దాం అనుకున్నా కూడా లోన్ రాదు. కేవలం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఇస్తారు. అనగా చిన్న చిన్న వ్యాపారాలకు మాత్రమే లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ వెహికల్స్, మనమే కనుక చిన్న వ్యాపారం, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో, క్యాబ్, టాటా ఏసీ, చిన్న సైజ్ గూడ్స్ వెహికల్ ఇలాంటివి లోన్ వస్తుంది. లోన్ తీసుకొని క్యాబ్ కొనుక్కొని మనమైతే క్యాబ్ని రన్ చేసుకోవచ్చు. కానీ మన యొక్క రిక్వైర్మెంట్ 10 lakhs కన్నా ఎక్కువ ఉండకూడదు, 10 lakhs కన్నా తక్కువే ఉండాలి. అదేవిధంగా సర్వీస్ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ సలూన్, జిమ్, టైలరింగ్ షాప్, మెడికల్ షాప్, కార్ రిపేర్ సెంటర్, బైక్ రిపేర్ సెంటర్, డ్రై క్లీనింగ్, అదేవిధంగా ఫోటో స్టూడియో, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటి వ్యాపారాలు చేద్దాం అనుకున్నట్లయితే 10 lakhs వరకు ఎటువంటి హామీ లేకుండా లోన్ వస్తుంది. అదేవిధంగా ఫుడ్ అండ్ టెక్స్టైల్ సెక్టర్, మనమే కనుక పాపడ్ మేకింగ్ అనగా యూనిట్ అండ్ ఐస్ క్రీమ్ మేకింగ్, బిస్కెట్ మేకింగ్, జామ్ మేకింగ్, జెల్లీ మేకింగ్, అదేవిధంగా స్వీట్స్ తయారీ వ్యాపారం ఇలాంటి ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు చేద్దాం అనుకున్నా కూడా లోన్ వస్తుంది. అదేవిధంగా ట్రేడర్స్ అండ్ షాప్ కీపర్స్, కిరాణా కొట్టు, బడ్డీ కొట్టు, అదేవిధంగా ఫ్యాన్సీ షాప్ ఇలాంటివి ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా లోన్ వస్తుంది. మనం కావాలంటే చిన్న సైజ్ సూపర్ మార్కెట్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మన యొక్క లోన్ రిక్వైర్మెంట్ 10 lakhs కన్నా తక్కువ ఉండాలి. 10 lakhs కన్నా ఎక్కువ అప్లై చేసినట్లయితే లోన్ రాదు. అదేవిధంగా అగ్రి ఎలైడ్ యాక్టివిటీస్, ఆల్రెడీ చెప్పా, మనమే కనుక ఈ లోన్ తీసుకొని వ్యవసాయ లోన్ రాదు. కాకపోతే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లోన్ వస్తుంది. అదేవిధంగా బీ కీపింగ్ అండ్ లైవ్ స్టాక్, డైరీ ఫార్మింగ్ ఇలాంటి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. సో మనమే కనుక ఇలాంటి వ్యాపారాలు ఎటువంటి హామీ లేకుండా 10 lakhs వరకు లోన్ వస్తుంది. ఒకవేళ బ్యాంక్ మేనేజర్కి మీ పైన నమ్మకం ఉంటే మాత్రమే ఎటువంటి హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఒకవేళ మీ పైన నమ్మకం లేకపోతే మేబీ బ్యాంక్ మేనేజర్ ఏదైనా తనఖా చెయ్యని చెప్పి అడగవచ్చు. ఆస్తిని తనఖా చేయి, ఇంటిని తనఖా చేయి, అప్పుడు మాత్రమే 10 lakhs ఇస్తానని చెప్పవచ్చు. ఒకవేళ మీ ఐడియా, మీ బిజినెస్ ఐడియా, మీ వ్యాపారం అంతా బాగున్నట్లయితే ఎటువంటి హామీ లేకుండానే లోన్ వస్తుంది. అవునండి, చాలామంది పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2021 నుండి 22 మిడిల్లో చూసుకున్నట్లయితే మన దేశంలో ఆల్రెడీ ఎన్ని లోన్స్ శాంక్షన్ అయ్యాయంటే 5,37,95,526 లోన్స్ శాంక్షన్ అయ్యాయి. నమ్ముతారా? లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2021 నుండి 22 మిడిల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 5 కోట్ల లోన్స్ వచ్చాయి. సో ముద్రా లోన్ ఉంది. మన వ్యాపారం బ్యాంక్ మేనేజర్ మనల్ని నమ్మితే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఎంత డబ్బు శాంక్షన్ అయిందంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఏకంగా 3,39,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కొత్త వ్యాపారాలు అలాంటి వాళ్ళకి ఇచ్చింది. అంత డబ్బు శాంక్షన్ అయింది.
అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ 82 lakh లోన్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి. సో ఈ స్కీమ్ అయితే ఉంది. మనకే కనుక సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్స్ లోన్ ఇస్తారు. అసలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి? బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేయాలి. ఆ బ్యాంక్ మేబీ ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్ర కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కావచ్చు. బ్యాంక్స్కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ టెన్యూర్ అన్నది 12 months నుండి 5 years వరకు ఉంది. అనగా సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉంది. మనమే కనుక 5 years టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల లోపు ఈఎంఐస్ కట్టి లోన్ని క్లియర్ చేయాలి. సో 1 year నుండి 5 years వరకు టెన్యూర్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా వడ్డీ, ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 10% నుండి 22.5% వరకు వడ్డీ ఉంది. ఒకవేళ మన ఆదాయం, అదేవిధంగా మన బిజినెస్ ఐడియా అండ్ దానితో పాటు మన సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే వడ్డీ తక్కువ. అదే మన సిబిల్ స్కోర్ తక్కువ ఉండి మన బిజినెస్ ఐడియా యావరేజ్గా ఉండి మన ఆదాయం తక్కువ ఉన్నట్లయితే వడ్డీ అన్నది ఎక్కువ. ప్రతి ఒక్కరికి లోన్ వస్తుందా? ప్రతి ఒక్కరికి రాదు. ఎవరికైతే బిజినెస్ ఐడియా, ఆ బిజినెస్ ఐడియా కూడా మంచిగా ఉంటుందో వాళ్ళకి మాత్రం. అసలు మన బిజినెస్ ఐడియాని బ్యాంక్ మేనేజర్కి ఎలా చెప్పాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ముందుగానే సిఏ, చార్టెడ్ అకౌంట్, సిఏ వద్దకు వెళ్ళి చూడండి సార్, నేను ముద్రా లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా, నాకు 9-10 lakhs వరకు లోన్ కావాలి. సో నా బిజినెస్ ఐడియా ఇది, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయండి అని చెప్పగానే వాళ్ళు నీట్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా ముందుగా వ్యాపారం, ఎలాంటి వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి కాస్త వివరణ. సో ఈ వ్యాపారం మార్కెట్ సైజ్ ఎంత, ఇండియాలో డిమాండ్ అదేవిధంగా మార్కెట్ ఉంది, సో ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా మీ గురించి చూడండి, నేను ట్రైనింగ్ తీసుకున్నా, నాకు ఆ వ్యాపారం గురించి సరైన నాలెడ్జ్ ఉంది అని చెప్పి మీ గురించి కాస్త రాయాలి. ఏం చదివారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అదంతా మీ గురించి రాయాలి. అదేవిధంగా పెట్టుబడి, అసలు ఎంత లోన్ కావాలి, ఆ లోన్తో ఏం చేస్తారు, ఏం కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్ మేకింగ్ బిజినెస్, అప్పడాల తయారీ వ్యాపారం, ఒక మెషిన్ కావాలి. సో ఆ మెషిన్ ప్రైస్ ఎంత, ఆ మెషిన్కి సంబంధించిన కొటేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మార్కెట్, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటారు, ఏ వాళ్ళు ఉన్నారా లేదా. అండ్ ఫ్యూచర్లో మీరే కనుక వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లయితే మేబీ ఎంతవరకు సేల్స్ అనేవి జరగవచ్చు, ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎంతవరకు ఆదాయం రావచ్చు, ఎస్టిమేషన్ రాయాలి. నాకు ప్రతి నెల ప్రాఫిట్ అన్నది 1,00,000 వస్తుంది అని చెప్పి ఎంటర్ చేయాలి. ఎందుకు? అదేవిధంగా ఇయర్లీ నాకు ప్రాఫిట్ ఎంతవరకు రావచ్చు అని చెప్పి ఎస్టిమేషన్. సో ఈ ఎస్టిమేషన్తో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనమైతే ప్రిపేర్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ చేతిలో పెట్టినట్లయితే బ్యాంక్ మేనేజర్ మొత్తం చూస్తాడు. అతనికి నమ్మకం వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఎటువంటి హామీ లేకుండా 10 lakhs వరకు లోన్ ఇస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి అప్లై చేయకండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం అప్లై చేయండి. ఒకవేళ మీకే కనుక కాస్త ఎక్కువ లోన్ కావాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, శిశు, కిషోర్, తరుణ్. సో మీకు 10 lakhs వరకు లోన్ కావాలంటే తరుణ్కి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ సెపరేట్గా ఉంటుంది, శిశుకి సెపరేటు, తరుణ్కి సెపరేటు, అదేవిధంగా కిషోర్కి సెపరేటు. ఎక్కువ లోన్ కావాలంటే ఖచ్చితంగా తరుణ్కి మీరైతే సెపరేట్గా అప్లై ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఈ ముద్ర లోన్ గురించి సెపరేట్గా కోర్స్ అనేది ఫ్రీడమ్ యాప్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్ని ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి హోమ్ పేజ్కి ఓపెన్ చేసి సెర్చ్ ఉంటుంది, ఆ సెర్చ్ వద్ద ముద్రా లోన్ అని చెప్పి టైప్ చేయండి. కంప్లీట్ కోర్స్ ఉందన్నమాట. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కంప్లీట్గా ప్రాక్టికల్గా చూపించా. అదేవిధంగా ఎటువంటి వ్యాపారాలకు లోన్ ఇస్తారు, A to Z ఉంది. ఖచ్చితంగా ఈ కోర్స్ని ఇంకొకసారి ముద్రా లోన్ కోర్స్ని అయితే వాచ్ చేయండి. సో ముద్రా లోన్ ఒకటి, ఇంకొకటి PMEGP అనగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇది కూడా లోనే, ఇది కూడా గవర్నమెంట్ స్కీమే. ఈ పథకంలో భాగంగా 25 lakhs వరకు లోన్ అన్నది వస్తుంది. అదేవిధంగా సబ్సిడీ, ఈ పథకంలో సబ్సిడీ కూడా ఉంది, ఏకంగా 35% వరకు సబ్సిడీ. అసలు ఈ లోన్ అన్నది ఎవరికి ఇస్తారంటే ఓన్లీ MSMEs అనగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మాత్రమే లోన్ అన్నది వస్తుంది.
ఆల్రెడీ విన్నాం, ముద్రా లోన్ అన్నది కేవలం మైక్రో అండ్ స్మాల్, కానీ ఇక్కడ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కూడా లోన్ అన్నది వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనమే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనగా తయారీ వ్యాపారం, అప్పడాల తయారీ, ఆ తయారీ, ఈ తయారీ వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే మనకేకంగా 25 lakhs వరకు లోన్ అన్నది వస్తుంది. కానీ ముద్రా లోన్లో ఓన్లీ 10 lakhs. సో మనమే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక వ్యాపారాన్ని 25 lakhs వరకు లోన్ వస్తుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టర్, మీరే కనుక సర్వీస్ సెక్టర్లో ఒక వ్యాపారాన్నట్లయితే 10 lakhs వరకు లోన్ అన్నది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ అనగా రెడ్డి, కమ్మ, కాపు, రాజు ఇలాంటి కేటగిరీ, మీరు ఓసీ అయినట్లయితే మీ ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs లోన్ కావాలి, వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి 10 lakhs కావాలి. అలాంటప్పుడు ఒకవేళ మీరు ఓసీ అయినట్లయితే 10% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ మీ పాకెట్లో ఉండాలి. అనగా మీ వద్ద మీ ప్రాజెక్ట్ కాస్ట్లో ఖచ్చితంగా 10% ఉన్నట్లు చూపించాలి. 10 lakhs అనుకోండి ప్రాజెక్ట్ కాస్ట్, ఖచ్చితంగా మీ వద్ద 1 lakh అన్నది ఉండాలి. సో గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా మీకైతే 9 lakhs వరకు లోన్ అన్నది ఇస్తుంది. ఒకవేళ మీరే కనుక ఉమెన్, లేడీస్, లేకపోతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ వద్ద 5% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉండాల్సిందే. 10 lakhs అనుకోండి ప్రాజెక్ట్ కాస్ట్, ఖచ్చితంగా మీ వద్ద 50,000 ఉండాల్సిందే. అదేవిధంగా సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ, మీరు ఓసీ అయ్యుండి మీరే కనుక అర్బన్ ఏరియాస్ అనగా సిటీస్, టౌన్స్లో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీకు 15% సబ్సిడీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కాస్ట్ 10 lakh మీకు లోన్ అన్నది వచ్చింది, ఓకేనా? అలాంటప్పుడు 15% సబ్సిడీ అనగా 1,50,000 రూపీస్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 8,50,000కి మాత్రమే మీరైతే ఈఎంఐ అదేవిధంగా వడ్డీ కట్టాలి. సో మీరు 1,50,000 రూపీస్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు ఓసీ, ఒకవేళ మీరే కనుక విలేజెస్లో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం, ఏకంగా 25% వరకు సబ్సిడీ, మీరు 2,50,000 రూపీస్ కట్టాల్సిన అవసరమే లేదు. రిమైనింగ్ ఎంతైతే డబ్బు ఉంటుందో దానిపైన వడ్డీ అదేవిధంగా ఈఎంఐ కట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఓసీ అయిపోయింది. ఉమెన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అర్బన్ ఏరియాస్ అనగా సిటీస్లో వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీకు 25% సబ్సిడీ. ఓసీ వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు సబ్సిడీ కాస్త ఎక్కువ, ఓకేనా? అర్బన్ ఏరియాస్లో మీకైతే 25% సబ్సిడీ. అదే మీరే కనుక విలేజెస్లో వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం, ఏకంగా 35% సబ్సిడీ. సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ ఉమెన్ ఆ కేటగిరీ అయ్యుండి మీరు కనుక విలేజెస్లో వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మ్యాక్స్ 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. ఆ 35%కి మీరు ఈఎంఐ అదేవిధంగా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఎంతైతే రిమైనింగ్ 75% ఉంటుందో లోన్ అమౌంట్, దానికి మాత్రమే వడ్డీ అదేవిధంగా ఈఎంఐ కట్టాలి. ఎక్కడ అప్లై చేయాలి? బ్యాంక్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. అందరికీ వస్తుందా? అందరికీ రాదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ చెప్పా, బిజినెస్ ఐడియా ఉండాలి, ఆ బిజినెస్కి ఫ్యూచర్లో మార్కెట్ అదేవిధంగా డిమాండ్ అన్నది ఉండాలి. మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని కొనేవాళ్ళ సంఖ్య ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉండాలి. ఫ్యూచర్లో ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి అనిపించినట్లయితే మాత్రమే లోన్ ఇస్తాడు. సేమ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి, సీఏ వద్దకు ఇస్తారు, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇవ్వాలి, బ్యాంక్ మేనేజర్ చూస్తాడు, అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మీకైతే లోన్ ఇస్తాడు అనమాట. 3 years నుండి 7 years వరకు మనమైతే లోన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక 7 years టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే 7 years లోపు ఈఎంఐస్ కట్టి లోన్ని క్లియర్ చేయాలి. అదేవిధంగా ఆల్రెడీ వ్యాపారం ఉంది, ఆ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నా కూడా లోన్ తీసుకోవచ్చు పిఎంఈజీపీ ద్వారా. వడ్డీ చూసుకున్నట్లయితే 11% నుండి 13% వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. సో ఈ విధంగా మనమైతే పిఎంఈజీపీ లోన్ తీసుకుని కూడా మన వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి, మన బిజినెస్ ఐడియా కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇవి ప్రభుత్వ పథకాలు. అదేవిధంగా బిజినెస్ లోన్, మనం బ్యాంక్ వెళ్ళి నార్మల్గా బిజినెస్ లోన్ని కూడా తీసుకోవచ్చు.
బ్యాంకుల్లో ప్రతి ఒక్క బ్యాంకు మనకైతే బిజినెస్ లోన్ని ఇస్తుంది, బట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మ్యాండేటరీ. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూసి బ్యాంకులు మనకైతే నార్మల్ బిజినెస్ లోన్ని ఇస్తుంటాయి. వడ్డీ చూసుకున్నట్లయితే 8% నుండి ప్రారంభం, ఏకంగా 10 years వరకు మనకైతే లోన్ ఇస్తారనమాట. సో ఈఎంఐ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకులు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, కమిషన్, అది చూసుకున్నట్లయితే 6% వరకు ఉంటుందన్నమాట. గమనించండి. ఈ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూపించి మనం గవర్నమెంట్ స్కీమ్ కాకుండా నార్మల్గా వ్యాపారం కోసం లోన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవి లోన్స్. సో మీరు కనుక సీరియస్గా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మన బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి, ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కోర్స్. ఈ కోర్సులో ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళే నేర్పిస్తారు A to Z. ఈ కోర్స్ని మీరే కనుక చూద్దాం అనుకున్నట్లయితే కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోనే ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.